ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథము 58వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి ఇష్టమైనదిగా మన యొక్క ప్రార్థన ఉపవాసం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు తన యొక్క హృదయము విప్పుకొని తన బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకించక మాంతాడా? అదే మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క దినమందు అనుదినము దేవుడు న్యాయము తీర్చాలి అని మానవులు ప్రయాసపడుతున్నారు. దేవునికి న్యాయము తీర్చుట ఇష్టమే, కానీ వారి యొక్క జీవితంలో ఏమి లేదు అనే విషయాన్ని మనం 3వ వచనం నుండి ధ్యానం చేయవచ్చు. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు వినట్లేదు అని దేవుని ప్రశ్నించే మానవులు ఉన్నారు. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకుంటూ ప్రార్థిస్తున్నాం. మేము ఆహారం తినకుండా ప్రార్థన చేస్తున్నాం అని ప్రశ్న వేస్తూ ఉన్నారు. అని మీరు అందరూ మీ ఉపవాస దినమున మీరేం చేస్తున్నారు అని ప్రభు అడుగుతున్నాడు. ఈ లేఖనాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమనగా, ఉపవాసం ఉండి దేవుని యొక్క బిడ్డలు చేస్తున్న పనులు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు మీ వ్యాపారము చేయుదురు, ఉపవాసం అంటూ వ్యాపారం చేస్తున్నారు. మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. ఇక్కడ wherefore have we fasted, say they, and thou seest not, నువ్వు చూడట్లేదు. wherefore have we afflicted our soul, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకున్నాము. and thou takest no knowledge, అస్సలు లక్ష్య పెట్టవు ప్రభువా. behold, in the day of your fast you find pleasure and exalt all your labors. కఠినమైన పని చేయించుట పనివారితో, మరియు ఆ యొక్క దినాన్న వ్యాపారము చేయుట. ఈరోజున ఉపవాసము ఉంటున్న విశ్వాసులు, భక్తులు జ్ఞాపకం చేసుకోవాలి మరొక్కసారి. ఏమని? వారు తమను తాము శరీర రీతిగా ఆయాసపరుచుకునుట కాదు, కానీ వారు తమను తాము సమర్పించుకుంటూ అంకితము చేస్తూ ఆత్మ ప్రాణ శరీరములను ప్రెజెన్స్ ప్రభు ముందు పెడుతూ వారి యొక్క విజ్ఞాపనలు, వారి యొక్క విన్నపములు, ప్రార్థనలు దేవుని సన్నిధిలో తెలియజేయాలి. ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉపవాసం ఉంటున్నామని దేవుణ్ణి అడుగుతున్నారు. నువ్వు లక్ష్య పెట్టట్లేదు మా ప్రార్థన, నువ్వు మేము ఆయాసపరుచుకుంటున్నా, నువ్వు పట్టించుకుంటలేదు ప్రభువా అని దేవుని నిందించే జీవితము మనది. కానీ మనలో లోపాలు ఉన్నాయి కదా, వీటిని గ్రహించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకా మన జీవితంలో ఎలాంటి బ్రతుకుందో ఇక్కడ ఇంకా తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. ఎలా అట? మీరు కలహపడుచు, వాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. ఎలా అండి? కలహపడుతూ. Behold,
You fast for strife and debate, and to smite with the fist of wickedness. You shall not fast, as you do this day, to make your voice to be heard on high. మీరు కలహపడుచు, వివాదము అనగా డిబేట్స్, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉన్నారు. ఆ విధంగా ఉంటూ ఉపవాసము ఉన్నారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. ఉపవాసములో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? మనము చేయుచున్న ప్రార్థన, విజ్ఞాపన ఆ ప్రభు సన్నిధికి ఖచ్చితంగా చేరాలి, మనకు సమాధానం దొరకాలి అనే కదా మన ప్రార్థన, మన యొక్క ఆశ, మన యొక్క ప్రయత్నము. అయితే మీ ఉపవాసములో మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా, ప్రభువుకు వినబడినట్లుగా, పరలోకమునకు వినబడదు, పరలోకములో ఉన్న దేవునికి వినబడాలి. పరమునకు అనగా దేవునికి, పరలోకములో నివసించుచున్న దేవునికి వినబడాలి. అలాగా వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. బీ హోలీ, ఫాస్ట్ ఫర్ స్టిఫ్ అండ్ డిబేట్. కలహము పడుచు, వాదము చేస్తూ, అన్యాయముగా గుద్దులాడుచు, మీరు రెంకలు వేస్తూ సాయంకాలం అయినప్పుడు లేకపోతే ఉదయాన్నే ఉపవాసానికి వెళ్ళినప్పుడు ప్రార్థన మాత్రం మామూలుగా చేస్తారు. రోజు జరుగుతున్న పెద్ద యుద్ధము మనకు దేనికి? మన అంతరాత్మకు, మన మనస్సాక్షికి, మన శరీరమునకు, పరిసర ప్రాంతములలో ఉన్న పరిస్థితులకు రోజు యుద్ధమే. గెలవలేకపోతాం, బానిసలైపోతాం, మనల్ని మనమే కుంగదీసుకుంటూ ఉంటాం, మనల్ని మనమే పేల్చుకుంటూ ఉంటాం, మనమే తలలు పగలగొట్టుకుంటూ ఉంటాం, నోరు పెకిలించుకుంటూ ఉంటాం. ఇది మన బ్రతుకు, ఇది మన బ్రతుకు భ్రష్టత్వము. కారణము విధేయత లేక, కారణము దేవుడంటే భయం లేక, కారణము పైన ఆకాశం ఉంది, ఆయన ఉన్నాడు, కింద భూమి ఉంది, ఆయన కనుసైగులో మనది జీవితము కొనసాగుతుంది అన్న అర్థం లేక, జ్ఞానం లేక మనం విర్రవీగిన దుష్టత్వంతో మాట్లాడుతూ మనము కలహపడుచు, వివాదం చేస్తూ ఉన్నాం, గుద్దులాడుతూ ఉన్నాం. ఇటువంటి ప్రార్థన దేవుని యొక్క పరమునకు వినబడుతూ ఉందా? ఆ విధంగా మనం ఉపవాసం ఉంటున్నామా అని అడుగుతున్నాడు. అంటే అలా లేదనే కదా. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోనవలసిన దినము అట్టిదేనా? అలాగా దెబ్బలాడుతూ, అలాగా బూతులు మాట్లాడుతూ, రెంకిలు వేస్తూ, వడ్డీ వ్యాపారం చేస్తూ, లంచం తీసుకుంటూ, రకరకాల ఈ లోక పరిస్థితులన్నీ కూడా కొనసాగించుచు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రము మనం భక్తితో ప్రార్థన చేయటం అనేది ఎంత అది వేషధారణ ఆలోచన చేద్దాం. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును పరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వల తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద రాసుకొని ఆ యొక్క బూడిద పరుచుకొని అక్కడ కూర్చుంటే అది యెహోవాకు ప్రీతికరమని అనుకుంటూ ఉన్నాడు. అది ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఆ సృష్టికర్తకు, ఆ దేవాది దేవునికి, మొరలు ఆలకించే దేవునికి ప్రీతికరమా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. Is it such a fast that I have chosen a day for a man to afflict his soul? It is to bow down his head as a bulrush
and to spread sackcloth and ashes under him? Wilt thou call this a fast and an acceptable day to the Lord? ఇది ప్రభువు కోరుకుంటున్నాడా అని ఈరోజు ప్రార్థించే ప్రతి సహోదర సహోదరికి, విశ్వాసులకు, భక్తులకు ఈ వాక్యము మనల్ని బుద్ధి చెప్తుంది, సరి చేసుకోమని అడుగుతుంది, ప్రశ్నిస్తూ ఉంది. నీ అంతరంగాన్ని పరీక్ష చేసుకొని దేవుని దగ్గర సరైన విధానములో ప్రార్థనకి ముందుకు సాగు అని ఆలోచించేద్దాం. ఈ దినమందు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎలాంటిది, ఏ విధంగా మనము ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తాడు? ఆచారాలతో కాదు, తలస్నానం చేసి అన్నం తినకుండా టిఫిన్లు మాత్రం ఫుల్గా తిని ఉపవాసం ఉన్నానని డిక్లేర్ చేస్తే కాదు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. దుర్మార్గులు కట్టిన కట్లు. దుర్మార్గులు ఎవరు? పాపులు, బలాత్కారులు. అలాంటి వారు కట్టారు కట్లు, బంధించారు కొంతమందిని, బలాత్కారంగా వారిని పాడు చేస్తూ ఉన్నారు, వారిని బానిసలుగా చేసి వాడుకుంటూ ఉన్నారు. వారు ఆ యొక్క గదుల్లో పెట్టి వారిని బాధించుచూ ఉన్నారు. అట్టి వారి యొక్క కట్లు విప్పాలి. అట్టి వారికి విడుదల కావాలి. కాడిమాని మోకులు, వారి బ్రతుకులో కాడిమాను మోకులు, బరువైన పాపపు భారాలు. నా ప్రియమైన వాళ్ళారా, కాడిమాను మోకులు మన యొక్క భుజాల మీద మోపుతూ ఉన్నారు. ఇది ఒక పెద్ద లావు కర్ర తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం కాదు. చేయకూడని పని చేయించుట, బలాత్కారముగా చేయించుట, నిర్బంధంలో ఉన్న గృహంలో ఉంటున్న బాలికలు, స్త్రీలను మరియు యవనస్తులు, పురుషులను బందీలుగా ఉంచి వారి యొక్క భుజం మీద ఆ పాపపు భారం వేసి వారిని కట్టి వారితో పాపము చేయించుట. ఈ మోకులు, కట్టబడిన మోకులు తీయుట, బాధించబడిన వారిని విడిపించుట. ఎంతమంది ఉన్నారు ఇలాగా? ఎంతమంది ఉన్నారండి? భయంకరమైన కీడు చేస్తూ ఉన్నారు. ఈ రోజున చాలామంది రకరకాల యూత్ని డబ్బు ఎలా సంపాదించాలో ట్రైనప్ చేస్తూ ఉన్నారు. వారికి బలాత్కారపు పనులు చేస్తున్నారు. బలాత్కారంగా ముందుకు వెళ్ళి వారిని అటాక్ చేసి దోచుకొని రమ్మని వారికి సపోర్ట్ చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, ఊర్లో పెద్దలు, తల్లిదండ్రులు, పెద్ద వారందరూ కూడా ఇటువంటి పాపములకు వారు ఖండించలేకపోతున్నారు. ఎందుకనగా వారికి కీడు, వారికి ప్రాణాపాయము, వారికి భయము. ఈ రోజున కష్టపడి పని చేయలేని స్థితి, కష్టపడి చదవలేని స్థితి, కష్టపడి ఉద్యోగం సంపాదించలేని స్థితి. అందువలన సులువుగా డబ్బు సంపాదించుట, సులువుగా తిండి, సులువుగా విచ్చలవిడిగా సుఖం అనుభవిస్తూ అనేకుల్ని బలాత్కారముగా వ్యభిచార కూపంలోకి నెట్టుతూ వారిని బాధించుచూ ఉన్నారు. వారిని కట్లు కట్టి ఉన్నారు, బలాత్కారులుగా ఉన్నారు. అలాంటి వారిని విడిపించమని ప్రతి కాడిని విరుగా కొట్టుటాయి నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసము కదా. ఇటువంటి పాపముల చేత, ఇటువంటి బలాత్కారాల చేత, ఇటువంటి నరహత్యల చేత, ఇటువంటి బలాత్కారపు పాపములు చేయించే అనేక మంది ఐశ్వర్యవంతులు, రాజకీయవేత్తలు, రకరకాల పెద్దలు, రాజులు, అధికారులు
రకరకాల అధిపతులు గ్యాంగుల్ని మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఈ బలాత్కారపు పాపములు చేస్తూ ఉన్నారు. ఇది నిజం కాదా? అలాంటి వారిని విడిపించమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వారి కొరకు కన్నీరు కార్చండి, వారి కొరకు ప్రార్థన చేయండి. వారిని విడిపించుటకు ఒక సొల్యూషన్ ప్రభు ఇచ్చేటట్టు, మార్గము తెరిచేటట్టు, దేవుడు ప్రభుత్వాల్ని మార్చేటట్టు, అధికారులు మార్చేటట్టు, ఆ యజమానుల్ని మార్చేటట్టు, ఆ యవనస్తులు ప్రభు మార్చేటట్టు ప్రయత్నం చేయండి, ప్రార్థించండి. అది ప్రభు కోరుకున్న ఉపవాసం. నేను అలాగ విరగగొట్టుటయు ప్రతి కాడిని కట్టిను, వారిని విడిపించుటయు ఇదే కదా నేను ఏర్పాటు చేసుకున్నా, నేను ఏర్పరచుకున్న ఉపవాసము ఇదే కదా అంటున్నాడు ప్రభు. ప్రభుకి ఇష్టమైన కార్యం ఇది. నా ప్రియమైన వాళ్ళారా, నేను చాలా దినాలు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు పోలీసు వారు యవ్వనస్తులు ఆడబిడ్డల్ని తీసుకొని వచ్చేవారు. ఏంటి అనంటే భయంకరమైన ఇంజురీస్, వారి ప్రైవేట్ పార్ట్స్లో ఇంజురీస్, భయంకరమైన రక్తధారలు, భయంకరమైన పరిస్థితుల్లో వచ్చేవారు. ఆ బాధలు వారు 2-3 మాటలతో చెప్పేలోగే వారి బ్రతుకంతా అర్థమైపోయేది. ఆ దినాల్లో HIV ఎయిడ్స్ ఒకటి, రోడ్ ట్రాఫిక్లో భయంకరమైన వ్యభిచార కూపాలు, ఈ విధంగా ఎంతోమంది యవనస్తులు పాడైపోయారు, వేదన చెందారు, నశించిపోయారు. భయంకరమైన HIV ఎయిడ్స్తో, అనేకమైన సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్తో వారు ఎంతో వేదన చెందారు. చాలా టీనేజ్ పిల్లలు. నా ప్రియమైన వాళ్ళరా, కొన్ని గ్రామాలు హైవేలో ఉన్న గ్రామాలు, అందులో పురుషులు కనబడరు. వారి ఉద్యోగ ధర్మము డ్రైవింగ్. ఇలాగా రకరకాల యవనస్తులు ఆయా పాపములు చేస్తూ ఆయా పరిస్థితుల్లో వారి జీవితాలు పాడు చేసుకున్నారు. వారిని అటువంటి బలాత్కారపు పాపములు కూపమునకు లాగి ఉన్నారు. వారు నశించిపోతూ ఉన్నారు. కొంతమంది నశించిపోయి ఉన్నారు. శారీరకంగా మరణము, ఆత్మకు కూడా మరణమే. ఈ రోజున వారిని విడిపించాలి కదా. వారిని బాధించబడిన వారిని అప్రోచ్ అవ్వాలి కదా. ఆ మార్గము, విడిపించే మార్గము, ఆ విడిపించే దారి, అటువంటి పరిస్థితులు దేవుడు కలగ చేస్తాడు. నీకు మనసుండే నువ్వు అడుగులు వేస్తే. ఆలోచన చేద్దాం. ఎంతమంది పాపం చేతను, అపరాధముల చేతను చచ్చిన వారుగా ఉన్నారు. వారు ఆరనేదిరికి జారిపోతూ జోగుతూ ఉన్నారు. వారి కొరకు నువ్వు ప్రార్థించవా? అది ప్రభు కోరుకుంటున్నా ఉపవాసం. ఈ రోజున అనేక మంది విశ్వాసులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. వీరందరూ కూడా మోకాళ్ళు వేసి కన్నీరు కార్చి ఆ ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు ఎందుకు కార్యాలు చేయడు? ఎందుకు మన మొర ఆలకించడు? ఈ యుద్ధాలకి కారణం ఏంటి? భయంకరమైన నరహత్యలు. వీడు హత్య చేయిస్తున్నాడు అపవాది. నరహత్యలు, పౌరుషము రేపి, కోపాలు రేపి, మాటకు ఒకరికొకరు గౌరవించుకోకుండా వారు తలపడ్డానికే ముందుకు తోస్తూ ఉన్నాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, నాశనపుత్రుడు, నరహత్య చేయువాడు, నరహత్య చేయించేవాడు. లక్షల మంది యుద్ధంలో ఆహుతైపోతున్నారు. కుటుంబంలో భర్తలు లేని విధవరాండ్రుగా మిగిలిపోతున్నారు. తండ్రి లేని బిడ్డలుగా, భాగ్యులుగా మిగిలిపోతున్నారు. పోషకులు లేని వారుగా మిగిలిపోతున్నారు. నా ప్రియులరా, కుప్ప కూలిపోతున్నాయి కుటుంబాలు.
కుప్ప కూలిపోతున్నాయి రాజ్యాలు. కుప్ప కూలిపోయి నాశనం అయిపోతుంది. రానున్న కాలములో ఇంకా భయంకరమైన యుద్ధాలు పెరిగి కరువు, ఆహారపు కొరత, ప్రతి వస్తువు కొరత, కొనుక్కోలేని స్థితి, ఉద్యోగాలు లేని స్థితి, పని లేని స్థితి, వ్యవసాయం చేసుకోవడానికి పరిస్థితులు లేని స్థితి రాబోతూ ఉన్నాయి. అందువలన భయంకరమైన రోజులు రాబోతున్నాయని ప్రభు ముందే చెప్పారు. శిష్యులతో మాట్లాడారు. ప్రభు, నీ రాకడకు సూచనలేంటి చెప్పు ప్రభువా అని చెప్పారు. ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అని ముందే అడిగారండి. ప్రభు ఖచ్చితంగా చెప్పారు. ఆ మాటకు వారు చాలా జాగ్రత్తగా వింటున్నారు. చాలా రహస్యంగా అడిగారు, ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అని. ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. అక్రమము విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. అక్రమము, దోపిడీ, మనిషికి మనిషి దోపిడీ, లంచగొండితనము, స్వార్థ ప్రియులు, స్వప్రయోజనాల కొరకు ఎంతటి పనిని తెగించడానికి ముందుకు వచ్చేవారు. మత్తయి సువార్త 24:12 అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారింది. బికాస్ ఇనిక్విటీ షెల్ అబౌండ్ అండ్ లవ్ ఆఫ్ మెనీ షెల్ వ్యాక్స్ కోల్డ్. నా ప్రియమైన వాళ్ళరా, అక్రమము, ప్రేమ చల్లారిపోయింది, ఐసు గడ్డలాగా అయిపోయింది. ఆలోచన చేద్దాం. ద్వేషము పెరిగిపోయింది. 10:24 అభ్యంతరపడుట, ఒకరి అంటే ఒకరి ఇష్టం లేదు. వారు వస్తే మేము మీటింగ్కి రాము, వారు ఆ మీటింగ్ కాన్ఫరెన్స్కి ఉంటే మేము రాము, ఆయన కాన్ఫరెన్స్లో స్పీకర్గా ఉంటే మేము వినము. ఇది అభ్యంతరం. ఈ విధమైన రకరకాల అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుంటూ ఉన్నాడు. ఒకరినొకడు ఏ విధంగా ఈ భయంకరమైన ఉగ్రవాదులు తయారయ్యారు, ఏ విధంగా ఒక రాజ్యం మీద ఒక రాజ్యం పడుతూ ఉన్నది ఆలోచన చేద్దాం. ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుట. ఆ రాజ్యం అంటే ఈ రాజ్యంకి ఇష్టం లేదు, ఈ రాజ్యం అంటే ఇంకోడికి ఇష్టం లేదు. బగ్గుమని మండిపోతుంది, బాంబులు పేలినట్టే మంటలు చెలరేగిపోతున్నాయి. ద్వేషము. షల్ మెనీ బీ అఫెండెడ్ అండ్ షల్ బిట్రే వన్ అనదర్ అండ్ షల్ హేట్ వన్ అనదర్. ఆలోచన చేద్దాం. అక్రమం విస్తరించింది. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేకులు వచ్చి ఒకరిని మోసం చేయుట, విశ్వాసుల్ని మోసం చేయుట, సేవకుల్ని మోసం చేయుట, ప్రజలను మోసం చేయుట, సత్యవాక్యమును ఉన్నట్టుగా ప్రకటన చేయక, కల్పిత కథలు, స్వలాభ ఆపేక్షతో, అనేకమైన కట్టు కథలతో పురికొల్పుతూ ఉన్న అనేక మంది ఉన్నారు. ఆలోచన చేద్దాం. భయము లేని స్థితి, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారింది. అబద్ధ ప్రవక్తలు, మెనీ ఫాల్స్ ప్రాఫిట్స్ షల్ రైజ్ అండ్ షల్ డిసీవ్ మెనీ. ఎందుకండి ఫ్లడ్ లాగా వెళ్ళిపోతున్నారు వాళ్ళ దగ్గరికి? వాక్య బీజము మొలకెత్తేలాగా వాక్యమును చల్లి దేవుని యొక్క వాక్యమును, సత్యవాక్యమును ప్రకటన చేస్తున్న వారి దగ్గరికి ఎందుకు రారు? అక్కడికి ఫ్లడ్ లాగా ఎలా వెళ్తున్నారు? పలువురిని మోసపరిచే అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలో ఉన్నారు. మెనీ ఫాల్స్ ప్రాఫిట్స్ షల్ రైజ్ అండ్ షల్ డిసీవ్ మెనీ. ఆలోచన చేద్దాం. ఇటువంటి పరిస్థితులు ఇంకా రాబోతున్నాయి. హీ దట్ షల్ ఎండ్యూర్ unto the end, the same shall be saved. ఎవరైతే అంతం వరకు, అంతము ఈ లోకము అంతమయ్యే వరక, లేకపోతే నీ తుది శ్వాస విడిచే వరక, లేకపోతే ఆ ప్రభు మధ్యాకాశమునకు వచ్చి ఆ భూర శబ్దముతో మనల్ని పిలిచే ఆ తరుణం వరక, అంతం వరకు
సహించిన వాడెవడో వాడే రక్షించబడు. ఏ విషయాలు సహించాలి? ప్రేమ చల్లారకుండా చూసుకోవాలి. స్వచ్ఛమైన ప్రేమ, కలుషితము లేని ప్రేమ. మనము ప్రేమించుటలో యథార్థంగా ప్రేమించేవారుగా ఉండాలి. ఇతరులను మోసపరుచుకోకుండా చూసుకోవాలి. మన మనసాక్షికి కల్మషము తోచకుండానట్టు చూసుకోవాలి. మనల్ని మనము మోసం చేసుకోకుండా చూసుకోవాలి. మన పాపములు మనం కప్పి పట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి. అభ్యంతరాలు, ఇటువంటి ద్వేషపూరితమైన అభ్యంతరాలు, ఇటువంటి అసూయపూరితమైన అభ్యంతరాలు మన అంతరంగం నుంచి వెళ్ళిపోవాలి. కడిగేయాలి, ప్రవాహంలాగా, ఒక ఫ్లడ్ లాగా కడిగి వేయాలి. ప్రేమించడం నేర్చుకోండి. ఒకరినొకడు ద్వేషించడం. జనులు మిమ్మల్ని శ్రమల పాలి చేసి చంపెదరు. ఎవరిని? విశ్వాసులు. ఎవరిని? దైవభక్తులు, సత్యవాక్యమును ప్రకటన చేస్తున్నవారు, నీతి కొరకు జీవించున్న వారిని ఏం చేస్తారు? జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఇది నాన్న ఇశ్రాయేలు మీద ఎంతమంది పడుతున్నారు? ఎన్ని ఉగ్రవాద సంస్థలు, ఎన్ని దేశాల మీద పడుతూ ఉన్నాయి. ఎన్ని దేశాలు కాల్చివేయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ర్యాకెట్స్ అండి, ఎన్ని వేల ర్యాకెట్స్, ఎన్ని బాంబులు, ఎంత మారణ హోమం చేస్తున్నారు ఆలోచన చేయండి. చిన్న దేశము 90 లక్షల మందిని అతలాకుతం చేయాలని ఈరోజున ఆలోచన చేద్దాం. జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము, ఇశ్రాయేలు వారు దేవుని యొక్క నామం భరిస్తూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలు అని భరిస్తూ ఉన్నారు. దేవుడు ప్రభు పుట్టిన జన్మస్థలము అని. ఆ స్థలము హార్ట్ ఆఫ్ ది వరల్డ్, సెంటర్ పాయింట్. అదే అందరికి కావాలట. కాబట్టి ఆ టెరిటోరీసే ఆక్యుపై చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడతారు. సకల జనులు, సకల రాజ్యాలు అందరూ ఒక్కటైపోయి ద్వేషించపోతూ ఉన్నారు ఇశ్రాయేలు వారిని. అలాగే దేవుని యొక్క బిడ్డలు విశ్వాసం ద్వారా ఇశ్రాయేలుగా పిలువబడుతున్న వారిని శ్రమలు ఎదుర్కొనక తప్పదు, ఓర్చుకొనక తప్పదు, వారిని ప్రేమించక తప్పదు, వారి కొరకు ప్రార్థన చేయుట తప్పదు, వారిని క్షమించక తప్పదు. మన మీదకి యుద్ధం రేపుతూ ఉన్న వారిని, మన మీద బాంబులు వేస్తున్న వారిని, మన మీద రాకెట్స్ వేస్తున్న వారిని, అనగా ఇశ్రాయేలు వారి మీద వేస్తున్న వారిని ద్వేషించవద్దు. ప్రార్థన చేద్దాం. ఈరోజున ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆయన నమ్మదగినవాడు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అవునా కాదా? ఎన్ని భూకంపాలు వచ్చాయి మధ్యకాలం, ఎన్ని ఫ్లడ్స్ వచ్చాయి, ఎంత హెవీ రెయిన్ఫాల్ వస్తుంది. కొండలు కరిగిపోతూ ఉన్నాయి, కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. జల దిగ్భ్రాంతితో బంధించబడి పట్టణాలు, పల్లెలు, వాగులు, వంకలు అవన్నీ కూడా కట్లు తెగిపోయి భయభ్రాంతులుగా చేస్తూ ఉన్నారు. అనేకులు మరణించి ఉన్నారు. ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఎక్కడ, ఏ విధంగా వారి స్థితి ఉందో ఎవరికి తెలియదు. నో కమ్యూనికేషన్స్. స్కూల్కి వెళ్ళిన వాడు ఏమయ్యాడు, ఇంటికి చేరాడా లేదు తెలియదు. డ్యూటీ నుంచి బయటకు వచ్చిన వారు, పని నుండి ఇంటికి వస్తున్నవారు ఏమయ్యారు, చేరారో లేదో కనుక్కుందామంటే, వెతుకుదామంటే దారి లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి ఈ మధ్యకాలంలో మనము చూస్తూ ఉన్నాము. గుంటూరు, ప్రకాశం, మంగళగిరి, అమరావతి, ఆ ప్రాంతాలు చుట్టూ, ఖమ్మం. అయ్యో, వారి కొరకు వేదన, వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆపదలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, వారు ఆకలితో ఉన్నారు, ఆహారం, వస్త్రహీనులై ఉన్నారు, కొట్టుకుపోయి ఉన్నాయి.
వస్త్రాలు, వారికి వైద్య సహాయం, వారికి నిలువ నీడ, ఏర్పాట్ల కొరకు ప్రభువు ఏర్పాటు చేయలాగున, అనేక సహాయకుల్ని రైజ్ చేయలాగున ప్రార్థిద్దాం. ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును అనే ఈ సత్యమైన ప్రవచనము ప్రభువే చెప్పాడు. ఇది నెరవేరుతూ ఉన్నది. ఇప్పుడు ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతున్న కాలములో మనమున్నాము. ప్రవచన నెరవేర్పు కాలము ఇది. కథలు చెప్పుకునే కాలం కాదు. యుద్ధములు గురించి సమాచారములు మీరు వినబోదురు అని 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఇప్పుడు మనము అడుగు పెట్టాము. ఆ యుద్ధముల మధ్యలో జీవిస్తున్నాం. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం మధ్యలో మనమున్నాం. యుద్ధములు గుచ్చి, యుద్ధ సమాచారములు గుచ్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకునడి. ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. అయితే అంతము వెంటనే రాదు. అందువలన